హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే రెసిపీ వచ్చేసి ఎల్లుల్లి కారంతో ఎగ్ ఫ్రై ఎలా చేసుకుందామో చూద్దాం రండి. ఈజీ వేలో 5 మినిట్స్లో అయిపోతుంది. 4 ఎగ్స్ తీసుకొని బాయిల్ చేసుకొని ఇలా కాట్లు పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మిక్సీ జాడి తీసుకొని దాంట్లో తగినంత కారం, 2 ఎల్లిగడ్డలు, కొంచెం జీలకర్ర, కొంచెం సాల్టు, కొంచెం పసుపు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇట్లా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకొని కడాయి తీసుకొని కడాయిలో తగినంత ఆయిల్, మళ్ళీ కొంచెం జీలకర్ర వేసుకున్న తర్వాత 2-4 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలు ఈ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. వేపుకున్న తర్వాత ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా మనం కారము, ఆ కారం తీసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఎగ్స్ వేసేసి ఒక్క 5 మినిట్స్ మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకున్న తర్వాత బాగా మంచి వాసన వస్తుంది. వాసనకే తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. మీకు నాకు కనుక నచ్చినట్టుంటే మీరు కూడా చేసుకోండి. సేమ్ ఇంతే, ఇంకా అయిపోయింది కర్రీ. మాత్రము సింపుల్గా 5 మినిట్స్లోనే అవుతుంది. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. మనకు ఒంట్లో బాగాలేనప్పుడు, ఇంట్లో ఏమైనా కూరగాయలు లేనప్పుడు ఇదైతే చేసి పెట్టుకోండి. చాలా చాలా టేస్టీ ఉంటుంది. మా పిల్లకైతే నచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, మరి వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.